ఈరోజు నెల్లూరు జిల్లా కావలిలోని మన ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాము. రేపు గణతంత్ర వేడుకల సందర్భంగా మన ఆర్డీఓ గారు ఈ స్టూడెంట్కు ఉద్దేశించి అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ఒకసారి మాట్లాడతారు. మన కావలిని కనకపట్నంగా చేయాలని కంకణం కట్టిన వారిలో కూడా మన ఆర్డీఓ గారు ఉన్నారు. రేపు 26వ తేదీ నుంచి మన కావల్లో కూడా ఒక అద్భుతంగా ఈ రోడ్ల విషయంలో కానీ ప్రజలకు మంచినీటి అందించే దాంట్లో కానీ అదేవిధంగా ఆరోగ్య విషయంలో కానీ వారు కంకణం కట్టుకొని ఆరోగ్యమైన కావలిని చేయాలనే ఉద్దేశంతో మన ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. కాబట్టి వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వారిని ఒకసారి మనము అడిగి తెలుసుకుందాం. సార్, మన కావల్లో ఆరోగ్యవంతమైన కావలిని చేయాలని, ఎందుకంటే కలుషితమైన ఆహారం నీళ్లు కానీ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రజలకు ఈ కలుషితమైన ఆహారాన్ని తీసుకోకుండా మంచి వాటర్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు? ఒకసారి మీరు చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈ కావలిలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మన కావలి నియోజకవర్గం కానీ కావలి డివిజన్ మొత్తం మీద కానీ ఎలా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అడిగినారు. సో దీంట్లో వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ శుభ్రత అనేది మనం కూడా రోజు మీరు పొద్దునే ఈ మధ్యకాలంలో చూసినట్టయితే పొద్దునే 6 గంటలకల్లా మొత్తం అందరూ కూడా రోడ్లు శుభ్రం చేస్తున్నారు, అన్ని శుభ్రం చేస్తున్నారు. ఈవినింగ్ నైట్ అంతా కూడా పనిచేస్తున్నారు అండి మన కావలి మున్సిపాలిటీ అంతా కూడా. సో మొదట మనం పరిశుభ్రత మీద ఫోకస్ చేసామండి. అలాగే మన ఇప్పుడు కావలి ఒక ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఏరియా హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనకు అన్ని జబ్బులకు సంబంధించిన వైద్యం లభిస్తుందండి అక్కడ. సో ఆ విధంగా మనకి ఆ ఏరియా హాస్పిటల్ అది కూడా ఇప్పుడు మన డెవలప్మెంట్లో కొంచెం చేరుకుంటుందండి. అంటే ఆ ఏరియా హాస్పిటల్లో కొన్ని డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అలాగే మిగతా ఈ ఏదైతే విషయంలో పరిశుభ్రత కానీ దేంట్లోనో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో కానీ దాని మీద కూడా అన్నీ కూడా ఫోకస్ చేయడం జరిగింది. వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా వారి పని ఖచ్చితంగా చేస్తున్నారండి. మన ICDS అయితేనేమి, అంటే మన చిన్నపిల్లల్ని చూసుకోవడం అయితే, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమైతే, వీళ్ళందరూ కూడా ఆ మధ్యాహ్న భోజన పథకం అనేది కూడా కంప్లీట్గా కరెక్ట్గా అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారండి. దాని మీద మనం కూడా అంటే నేను పర్సనల్గా కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని నేను ఇన్స్పెక్ట్ చేసిన చోట్ల అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం జరిగిందండి. సో ఆ విధంగా ఈ విషయంలో ఈ కాలువలు బాగా మురిగ్గా ఉన్నాయి, దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి, వాటి వల్ల ఎక్కువగా జ్వరాలు వస్తున్నాయి అని చెప్పని ప్రజల నుంచి కొద్దిగా వినతులు వస్తున్నాయి సార్. దానికి మీ సమాధానం సార్. సో మాకు వచ్చిన వినతుల ప్రకారం ప్రతి ఒక్క ఏ కాలువ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నారో దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఎక్కడ కూడా దోమలు రాకుండా మనం మీరు చూసినట్టయితే యాంటీ ఫాగింగ్ చేయడం కానీ లేదా దాని మీద కెరోసిన్ పోయడం కానీ అలాంటివి కూడా ప్రతి ఈ మున్సిపాలిటీ వాళ్ళన్నీ కూడా చేస్తున్నారండి. ఒకవేళ ఇంకా ఏమైనా ఉండిపోయినా కానీ మీరు ఒకవేళ తీసుకొచ్చినట్లయితే వెంటనే కూడా ఇష్యూ సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. కావాలని ఆరోగ్యమైన కావాలని చేయాలని చెప్పని కంటెంట్ పెట్టుకున్నారని చెప్పని వారి మాటల్లో పెట్టడం జరిగింది. కాబట్టి టీవీ శేషయ్య, RMK TV ఛానల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఛానల్ని అంటే ఈ ఛానల్లో వచ్చేవన్నీ కూడా చూడాలని కోరుకుంటున్నాను. సందర్భంగా అందరికీ ఈ నియోజకవర్గాన్ని అందరూ కూడా పండుగగా చేస్తున్నాను. సార్లు కూర్చుంటారా సపరేట్గా